చూస్తున్నాం. పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. విద్యార్థుల కోసం సరికొత్త స్కీమ్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించబోతుంది. కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్కిటెక్ట్ నిపుణులతో సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహిస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ మాస్టర్ ప్లాన్, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. రైట్ వెంకట్, ఇప్పటికే చూసుకుంటే రేవంత్ సర్కార్ మరొక కొత్త స్కీమ్ ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఇటు ఆర్కిటెక్చర్ నిపుణుల మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక అడుగు ముందుకు వేస్తుందని చెప్పుకోవచ్చు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని ఏళ్ల నుంచి కూడా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యా సంస్థలు ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విద్యా సంస్థ నెలకొని ఉంది. గురుకులాలు కావచ్చు, ఇటు పాఠశాలలు కావచ్చు, అనేక విద్యా సంస్థలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కింద విడివిడిగా ఉన్నటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది రాష్ట్రంలో. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకైతే కసరత్తులు చేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఒకే వేదిక పైకి, ఒకే కప్పు కిందకి, అంటే జనరల్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే విద్యా వ్యవస్థలన్నీ కూడా సపరేట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ విద్యా సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మించేందుకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే దాదాపు 20-25 ఎకరాలలో ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగానే ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆర్కిటెక్చర్ నిపుణులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. 20-25 ఎకరాలలో ఇంటర్నేషనల్ క్యాంపస్లు తలదన్నేలా ఈ క్యాంపస్లు ఉండే విధంగా ప్రణాళికలు చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక దఫాలుగా దీని మీద సమావేశాలు కూడా నిర్వహించింది. ఇప్పుడు ఫైనల్కి వచ్చే అంశం ఇది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యా సంస్థలన్నీ కూడా ఒకే కిందికి తీసుకొచ్చి ఒక క్యాంపస్ను నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఇటు కొడంగల్, మధిర ఈ 2 నియోజకవర్గాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఈ 2 నియోజకవర్గాల్లో ముందుగా ఈ 2 క్యాంపస్లు నిర్మించిన తర్వాత దీనికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరూ కూడా అదే క్యాంపస్లో చదువుకునే విధంగా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ 2 నియోజకవర్గాల్లో ముందుగా నిర్మించి అక్కడ దానికి సంబంధించి రిజల్ట్స్ తర్వాత ప్రతి నియోజకవర్గంలో దాదాపు 25 ఎకరాలలో ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు నిర్మించి ఇక అందరినీ కూడా అంటే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకే గొడుగు కింద చదివించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ల వల్ల కుల మత భేదాలు ఉండకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా ఒకే క్యాంపస్లో చదువుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు, ఇంటర్నేషనల్ క్యాంపస్ తలదన్నేలా అన్ని సౌకర్యాలు, విద్యా వ్యవస్థలో మార్పులు, అందరికీ ఒకే విద్యా విధానం చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. స్పష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా ఆర్కిటెక్చర్ నిపుణులతో కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా 20-25 ఎకరాలలో ఒక అద్భుతంగా ఇంటర్నేషనల్ క్యాంపస్ తలదన్నేలా ఒక నిర్మించే విధంగా రూపకల్పన చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత అనేక ఏళ్లుగా రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులు ఒకవైపు, బీసీ విద్యార్థులు మరోవైపు, ముస్లిం విద్యార్థులు మరోవైపు, ఇట్లా ఎస్టీ ఇట్లా వివిధ భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఒక ఎస్సీలు అంటే కొంత చిన్న చూపు, ఎస్టీలు అంటే కొంత చిన్న చూపు, అట్లా తారతమ్య భేదాలు ఉన్నాయి విద్యా వ్యవస్థలో. ఇప్పుడు ఆ భేదాలు లేకుండా ఒకే గొడుగు కింద అందరూ విద్యార్థులు
ఒకే గొడుగు కింద చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. అందుకు ప్రణాళికలు కూడా రచిస్తుంది. ఇప్పటికే అనేక దఫాలుగా దీని మీద చర్చలు జరిపినప్పటికీ ఇప్పుడు సమీక్ష సమావేశం అయితే జరుగుతుంది. దీంట్లో కీలకంగా ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ను ఒక నియోజకవర్గానికి నిర్మిస్తే అందరూ ఒకే గొడుగు కింద చదువుకుంటారు. అట్లనే ఈ కుల మత భేదాలు కూడా లేకుండా ఉండేందుకు కూడా దోహదపడుతుంది. ఒక మంచి వాతావరణం, ఒక మంచి విద్యను అందించడానికి కూడా వీలుగా ఈ క్యాంపస్ పనికొస్తుంది అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మించాలనేది ఆలోచనలో ఉంది. పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మదిరాలో ఈ రెండు వర్గాల్లో ముందుగా ఈ 2 క్యాంపస్లు నిర్మిస్తుంది. ఈ 2 నిర్మించిన తర్వాత వచ్చే రిజల్ట్స్ను బట్టి ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఇట్లాంటి క్యాంపస్లు నిర్వహించి విద్యార్థుల్లో ఐక్యతతో పాటు మంచి విద్యను అందించేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్.